ఎవ్వరు కూడా స్వస్థపరచలేకపోయారు, ఇతన్ని ఎవ్వరు కూడా కాపాడలేకపోయాడు. సాతాను వీరిని బంధించి, సాతాను ఇతన్ని కైవసం చేసుకుంది, సాతాను వీరి హృదయంలో స్థావరం చేసింది. 2000 దయ్యాలతో ఉన్నాడు. కానీ యేసు ప్రభువు గెరాసీనుల ప్రాంతంలో అడుగుపెట్టగానే యేసయ్య దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. అతను ఎవ్వరు కూడా బంధించలేకపోయారు. అతని కాళ్ళు చేతులు సంఖ్యలు వేసి బంధించిన ఆ సంఖ్యలను తెంపాడు. ఎవ్వడు కూడా ఈ ప్రపంచంలో అతన్ని సాగు చేయలేకపోయాడు. అనుకోవచ్చు, అన్న 20 సంవత్సరాల నుంచి నేను బంధించబడ్డాను, 10 సంవత్సరాల నుంచి బంధించబడ్డాను, దయ్యం చేత బంధించబడ్డాను, దొంగతనం చేత బంధించబడ్డాను, స్త్రీ అని వాళ్ళ వల్ల పడ్డాను, సాగుడనే బంధకాలు ఉన్నాను అనుకుంటున్నావా? యేసయ్య దగ్గరికి వస్తే నీ బంధకాల నుంచి ఈ రోజు యేసయ్య విడిపించును గాక. నీ కట్లను యేసయ్య ఈ రోజు తెంపును గాక. అపవిత్రాత్మను యేసయ్య వెళ్ళగొట్టినట్టు నీలో ఉన్న ప్రతి బంధకాల నుంచి యేసయ్య నిన్ను విడిపించును గాక.